ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 10వ వచనం. నలుదిక్కుల భయము అనే అనేకులు గుసగుసలాడుట వింటిని వారు దుర్మార్గుడని వారు అంటున్నారు. దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమును చాటించుదము. అతడు ఒకవేళ చిక్కుబడును, అప్పుడు మనం అతన్ని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనుచు నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకొనిచున్నారు. అయితే పరాక్రమం గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించు వారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడూ మరువబడని నిత్య అవమానము పొందుదురు. ఇర్మియా భక్తుడు అంటున్నాడు, నన్ను పట్టుకోవాలని చూస్తున్నారు, నా స్నేహితులే నాకు విరుద్ధంగా తయారయ్యారు, నేను ఎప్పుడు పడిపోతానా అని చెప్పి ఎదురు చూస్తున్నారు అని చెప్పి అన్నాడు. అని చెప్పని యెహోవా నాకు తోడుగా ఉన్నాడు, ఆయనే నాకు దుర్గము, ఆయనే నన్ను విడిపించువాడు, ఇవన్నీ బాగున్నాయండి. కానీ తన స్నేహితులు తనను విడిచిపెట్టినప్పుడు, తన చుట్టూ ఉన్నవారు తన నాశనాన్ని కోరుకుంటున్నప్పుడు, ఆ అవమానాన్ని తట్టుకోలేక, ఆ బాధ తట్టుకోలేక ఏమన్నాడు తెలుసా మీకు? తర్వాత మాట 14, నేను పుట్టిన దినము శపింపబడునుగాక, నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండునుగాక. నీకు మగపిల్లోడు పుట్టాడో అని నా తండ్రికి వర్తమానము తీసుకొచ్చిన వాడు శపించబడునుగాక. నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా నుండినట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక యెహోవా ఏమాత్రమును సంతాపము లేక నశింపచేసిన పట్టణము వలె ఆ మనుషుడు ఉండునుగాక. ఉదయమున అర్థధ్వనిని మధ్యాహ్న కాలమందు యుద్ధ ధ్వనిని అతడు వినుగాక. కష్టమును దుఃఖమును చూచుటకు నా దినములు అవమానముతో గతించిపోవునట్లు నేనేల గర్భములో నుండి వెడలితిని. నా తల్లి గర్భంలో చచ్చిపోతే బాగుండు అని ఎవరన్నారో తెలుసా మీకు? ఎవరండి? ప్రవక్త అయిన ఇర్మియా అంటున్నాడు. మా నాన్నకి ఎవడైతే వచ్చి అయ్యా నీకు కొడుకు పుట్టాడు అని చెప్పాడే, వాడు శపించబడితే బాగుండు, వాడు నాశనం అయిపోతే బాగుండు. నాలాంటి వాడు పుట్టినందుకు ఎవడికి సంతోషం? నేను పుట్టాను అని వార్త చాటించిన వాడు చచ్చిపోతే బాగుండు. నాలాంటి వాడు పిండముగా లోపలే చచ్చిపోతే బాగుండు. ఎందుకు పుట్టుకొచ్చాను నేను అంటున్నారు తెలుసా మీకు? ఓ గొప్ప ప్రవక్త అండి. ఎందుకట? దాని కారణం చెప్తున్నాడు. ఎందుకట? కష్టమును దుఃఖమును చూచుటకు నా దినములు అవమానముతో గతించిపోతున్నాయి. నాకున్న కష్టాన్ని నేను ఎదుర్కోలేకపోతున్నా, ఈ దుఃఖాన్ని నేను ఎదుర్కోలేకపోతున్నా, ఈ అవమానాన్ని ఎదుర్కోలేకపోతున్నా. అసలు నేను పుట్టకుండా ఉంటేనే బాగుండేది. ఉన్నారా మన మధ్య ఎవరైనా? ఈరోజు ఏ కారణం చేతైనా దుఃఖం కావచ్చు, వేదన కావచ్చు, అవమానం కావచ్చు, నీ స్నేహితులు నిన్ను వంచి ఉండొచ్చు, మోసం చేసి ఉండొచ్చు, నమ్మించి నీ జీవితాన్ని వంచి ఉండొచ్చు. తట్టుకోలేక చిచ్చి ఎందుకు వచ్చింది ఈ పుట్టుక, చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నారా? ఇర్మియా అలాగే అనుకున్నాడు. అసలు నేను పుట్టకుండా తల్లి గర్భంలో చచ్చిపోతే బాగుండు అంటే అర్థం తెలుసా? అబార్షన్ అయి పోతే బాగుండేది, నేను ఎందుకు పుట్టాను, నేను ఎంత దారుణం. ఒక మనిషి అవమానం గుండా వెళుతున్నప్పుడు ఆ అవమానం ఏం చేస్తుందో తెలుసా? అతన్ని నిరాశ, నిస్పృహ, నిరుత్సాహంలోకి ఈడ్చేస్తుంది. అతను ఎంతగా వంచేస్తుందో తెలుసా అండి? జీవితం మీదే ఆశ లేకుండా చేసేస్తుంది. ఉన్నారా మన మధ్య ఎవరైనా? ఉన్నారా? ఎవరో తెలుసా ఇర్మియా మీకు? ఇర్మియా, నీవు తల్లి గర్భములో పిండముగా రూపింపక మునుపే నేను నిన్ను ఎరిగి తిని, జనములకు ప్రవక్తగా నేను నిన్ను ఏర్పరచుకొంటిని. నీ నోట నా మాటలు పెడతాను, నువ్వు వెళ్ళి నేను ప్రకటించమన్న దాన్ని నువ్వు ప్రకటించాలి. అంత గొప్ప ప్రవక్త అంటున్నాడండి, నేను తల్లి గర్భంలో నుండి బయటపడకుండా చచ్చిపోతే బాగుండేది. ఉన్నారు ఈరోజు మన మధ్య ఎవరైనా నిరాశ పడిపోతున్నవారు, నిస్పృహ గుండా వెళుతున్నవారు. కానీ అలాంటి ఇర్మియా ఎలాంటి ఇర్మియాగా తయారయ్యాడో తెలుసా? ఇశ్రాయేలీయుల రక్షణ కోసం
వారి యొక్క విడుదల కోసం కన్నీరు కార్చే కన్నీటి ప్రవక్తగా పేరు సంపాదించాడు. పరిశుద్ధ గ్రంథంలో తన జీవిత చరిత్ర లిఖించబడింది అంటే అర్థం తెలుసా? అంత గొప్ప జీవితాన్ని జీవించాడు.